లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ మిత్రుడు పవన్ ఆకొండి. తైత్తరీయ ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది. ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఈ తైత్తరీయ ఉపనిషత్తు అది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ మాటలు మనం తరచూ వింటుండేవే, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం దాని పట్ల మనం ఎంతవరకు నిబద్ధతగా ఉన్నామనే విషయానికి ఒక పెద్ద ప్రశ్నార్థకమే పడుతుంది. తల్లిదండ్రుల్ని ఈ వేదం ప్రమాణంగా చూసుకోవాలి అని భావించే వాళ్ళే గనక ఉన్నట్లయితే అసలు మనకి వృద్ధాశ్రమాల యొక్క అవసరమే ఉండదు. కానీ వేద ప్రమాణంగా జీవనం సాగించేటువంటి ఈ భారతావనిలో కేవలం భక్తి అనేటువంటిది ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమై ఆచరణలో శూన్యమవుతున్నది అనే విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇక ఆధ్యాత్మికత అనేటువంటిది కేవలం అభిషేకాలు, అర్చనలు మాత్రమే కాదు, మన జీవనంలో ఆచరించాలి కూడా. అందుకే వేదం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, సనాతన ధర్మం ఏం చెప్పింది, మనం ఎలా జీవించాలి, ఒకరికి మనం స్ఫూర్తిగా ఉండేలా మన జీవనం ఎలా సాగించాలి అనే అంశాలని మీకు అర్థమయ్యే రీతిలో మీ ముందుకు తీసుకుని రావడమే మా ఈ ప్రయత్నం. ఈ వేద ప్రమాణమైనటువంటి వాక్యాలని ఆచరించడం వల్ల అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణంతో కూడినటువంటి జీవితం ఏర్పడుతుంది అని. దీనికి మనం ఉదాహరణగా తీసుకుందాం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజుని. 1630 సంవత్సరంలో జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 100 సంవత్సరాలకి పూర్వం జీవించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే దాని వెనకాల ఉన్న కారణం ఏంటి?
చెప్పచ్చు చాలామంది ఛత్రపతి శివాజీ మహారాజ్ అత్యంత ధైర్యవంతుడని, సాహసవంతుడని, ఆయన ఆలోచన వినూత్నంగా ఉంటుందని, ఎదటి వాళ్ళకి అంచనాకి అందని విధంగా ఆయన ఆలోచనలు ఉండేవని, అంతేకాకుండా ఒక ఖచ్చితమైనటువంటి ఒక లక్ష్యం కోసం తన జీవనాన్ని సాగించాడని, ఇలా ఎన్నైనా చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఆయన గురించి కొన్ని రోజుల పాటు మాట్లాడిన తరగని అంశాలు, ఎన్నో అంశాలు మన ముందున్నాయి. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే శివాజీ మహారాజ్ చరిత్రలో ఇంత అద్భుతమైన, అద్వితీయమైన వీరుడుగా ఉండడానికి కారణం ఒకటి, ఆయన తల్లి మాట విన్నాడు, తండ్రి మాటని పాటించాడు, అలాగే గురువు మాటని ఆచరించాడు. అతిథులుగా ఉన్న వాళ్ళని మతంతో కానీ, కులంతో కానీ, ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా ఆదరించాడు. మరి ఇవి ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎలా చేశారో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరాయి పాలకుల ఈ ఏలుబడిలో భారతీయులు పడుతున్నటువంటి కష్టాలని తప్పించడానికి ఒక శక్తి కావాలి, ఆ శక్తి తనే అవ్వాలి అనేటువంటి మాటల్ని జిజాబాయ్ బాల్యంలోనే శివాజీ మహారాజ్కి నూరిపోసింది. అత్యంత శక్తివంతులైనటువంటి వీరుల గాథలు, యోధుల గాథలు ఆమె శివాజీ మహారాజ్కి చెప్పింది. అవన్నీ తల్లి మాటల ద్వారా విన్నటువంటి శివాజీ మహారాజ్ ఖచ్చితంగా స్వరాజ్యం నా లక్ష్యం అనేటువంటి మాటకి కట్టుబడి ఉన్నాడు. తండ్రి కారణం వల్ల, అంటే తన వృత్తిపరమైనటువంటి కారణం వల్ల దూరంగా ఉన్నప్పటికీ బాబాజీ కొండదేవ్ని గురువుగా ఏర్పాటు చేసి యుద్ధ విద్యలు, రాజనీతి ఇవన్నీ కూడా అతనికి బోధింపజేసే ప్రయత్నం చేశాడు. వృత్తిరీత్యా తండ్రి దూరంగా ఉన్నప్పటికీ తన తండ్రి తనకి నేర్పాలనుకున్నటువంటి విద్యని ఖచ్చితంగా ఎటువంటి పొరపాటు లేకుండా నేర్చుకున్నాడు. అనేక యుద్ధ విద్యల్లో శిక్షణ పొందాడు. ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాస్ ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందాడు. తద్వారా తనకున్నటువంటి విద్యల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రదర్శించాలి, ఎవరి ద్వారా మనం ఏ పని సాధించాలి అనే విషయంలో అతను అత్యంత నిష్ణాతుడిగా మారాడు. ఇక 4వది అతిథి దేవోభవ. ఎవరైనా సరే భారతీయుల్ని ప్రేమగా ఆదరించడం అనేటువంటి విషయంలో గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ మనం అతిథిని గౌరవించడంలో శివాజీ మహారాజ్ కంట గొప్పవారు ఇంకెవరు లేరని మనం చెప్పచ్చు. ఇలా వేద ప్రమాణంగా చెప్పినటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి మాటల్ని నిజం చేస్తూ, నిరూపిస్తూ హిందూ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజుని వారిని గుర్తు చేసుకుంటూ, వారి స్ఫూర్తి కేంద్రం, వారి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దర్శించినటువంటి శ్రీశైలం కేంద్రం ఉందో అక్కడి నుంచి మనం ఈ మాటలు చెప్పుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని అనేకమైనటువంటి ఘట్టాల నుంచి ఒక చిన్న అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అఫ్జల్ ఖాన్, ఇతను శత్రురాజు యొక్క అనుచరుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ద్వంద్వ యుద్ధానికి పెట్టింది పేరు అనే విషయాన్ని గ్రహించి ఎలాగైనా సరే ఛత్రపతి శివాజీని రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చి ఈ అఫ్జల్ ఖాన్ ద్వారా అతన్ని వధించాలి అని మాయోపాయాన్ని పొందారు. ఆ ఉపాయాన్ని అమలు చేయడానికి ఆ అఫ్జల్ ఖాన్ భారతదేశంలో శివాజీ ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ దేవాలయాల్ని ధ్వంసం చేశాడు. అనేక మందిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయాలన్నీ శివాజీ మహారాజ్కి తెలుస్తున్నాయి, కానీ ఎక్కడా తొందరపడలేదు, సమయం కోసం వేచి చూశాడు. ఇక ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా శివాజీ మహారాజ్ స్పందించకపోయేసరికి ఇక మధ్య మార్గంగా ఒక ప్రయత్నాన్ని చేశారు. మనం చర్చలకి కూర్చుందాం అని చెప్పి ఒక వర్తమానాన్ని పంపించారు. అయితే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పదునైనటువంటి
ఆలోచనతోటి ఒక శక్తివంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఏంటి అంటే, ఇతను పిలిచింది దౌత్యానికే, కానీ ఖచ్చితంగా అతను దౌత్యమే చేస్తాడా లేదా కుటిల రాజకీయం ఏమైనా చేస్తాడా అని ఒక ఆలోచనతోటి దానికి సంబంధించినటువంటి తగిన ఏర్పాట్లతోటి అతను ఏదైతే అఫ్జల్ ఖాన్ ఏర్పాటు చేసినటువంటి సంధి ప్రస్తావన ఉన్నదో ఆ ప్రస్తావన చేసినటువంటి స్థలానికి శివాజీ మహారాజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజుని సాదరంగా స్వాగతించాడు. ఆ స్వాగతాన్ని చూసి శివాజీ మహారాజు ఆశ్చర్యపోయాడు. అతను ఆలింగనం చేసుకోవడానికి నించుని ఆలింగనం చేసుకున్నట్లుగా నటిస్తూ తన దగ్గర ఉన్నటువంటి చిన్న కత్తితోటి శివాజీ మహారాజుని వెన్నులో పొడవబోయాడు. ఇందాకని చెప్పుకున్నాం కదా, ఆయన ఆలోచన శక్తి అత్యంత పదునైనవని. అందుకు ఇనుప కవచాన్ని ధరించి వెళ్ళారు, అలాగే చేతికి పులిగోళ్ళు ధరించారు. అంతేకాకుండా ఒక చిన్న కత్తిని కూడా వరలో పెట్టుకుని వెళ్ళారు. ఎప్పుడైతే అఫ్జల్ ఖాన్ దాడికి తెగబడ్డాడో ఆ వెంటనే శివాజీ మహారాజు కూడా తన దగ్గర ఉన్నటువంటి కత్తితోటి ఎదురు దాడి చేశాడు. ఎప్పుడైతే దాడి అనేటువంటి ప్రస్తావన వస్తుందో వెంటనే స్పందించమని తన సైన్యానికి తగినటువంటి సూచనలు ముందుగానే చేయడం వల్ల ఆయన పర్యావరణ ప్రేమికుడుగా తను కొండలని, గుట్టల్ని, మొక్కల్ని, వృక్షాలని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండేటువంటి విధానాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణే కాకుండా రాజ్య రక్షణ కూడా దాంట్లో మిళితమై ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ కొండల చాటు నుంచి, పెద్ద పెద్ద వృక్షాల చాటు నుంచి శివాజీ మహారాజ్ సైన్యం ఈ అఫ్జల్ ఖాన్ సైన్యం మీద దాడి చేసింది. అనుకోకుండా జరిగినటువంటి ఈ మెరుపు దాడికి నిశ్చేష్టులైనటువంటి అఫ్జల్ ఖాన్ సైన్యం దాసోహం అని శివాజీకి దాసోహం అయ్యింది. ఇంత చేసి ఈ సంఘటన జరిగినప్పుడు శివాజీ మహారాజ్ వయసు ఎంతో మీరు చెప్పగలరా? ఈనాడు యువత ఏం చెయ్యాలి అని ఆలోచనతోటి ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ స్థితిలో, ఇంకా చెప్పాలి అంటే కేవలం కాలక్షేపంతో కాలం గడుపుతున్నటువంటి యువతని ఒక్కసారి మనం ఈ ప్రస్తావనని గమనించమని చెప్పాలి. 29 సంవత్సరాల వయసులో ఇదంతా జరిగింది. మరి 29 సంవత్సరముల వయసులో తన రాజ్యానికి రక్షణగా నిలిచినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మన యువతకి ఆదర్శం కాదా? మరి అంతటి మహనీయుడు మనకి భారత పౌరుషానికి, భారత శక్తికి వారసత్వం వారు. ఆ వారసత్వపు శక్తిగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి, వారి నుంచి, వారి యొక్క జీవన గాథల నుంచి చైతన్యం పొందాలి. రాబోయేటువంటి భారతావనిని అద్భుతమైనటువంటి యువతతో కూడినటువంటి భారతావనిగా మనం నిలబెట్టాలి. ఇందుకు మన వంతు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. వేద ప్రమాణమైనటువంటి జీవన విధానాన్ని పాటించడం వల్ల వందల సంవత్సరాలు తన చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తిగా మారినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పటికీ మనకి ఆదర్శం. మరి మనం కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మూలాల్ని విడిచిపెట్టకుండా ఆధునిక జీవనాన్ని ముందుకు కొనసాగిద్దాం. సనాతన జీవన విధానాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి మీరు లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ మిత్రుడు పవన్ ఆకుండి. నమస్కారం. शिवाजी महाराज मालूम है तेरे को? इसका बर्थ डेट कब है? पढ़ो शिवाजी महाराज के बारे में. 1630 शिवाजी महाराज का बर्थ ईयर. ठीक है. कितने का शिवाजी महाराज హిందూ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన రోజు వేళ. శివాజీ మహారాజ్ పుట్టిన ఇయర్ 1630. ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? యూట్యూబ్ చూస్తావా? చూడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చూడు. ఓకే, ఆల్ ది బెస్ట్. Hi, my name is Anshmore. I am studying in class 9. I have came to Sri Shailam from Bengaluru.
and I'm here to tell you about Shivaji. He was a great ruler. He had ruled. He was a ruler of Maratha kingdom. He was very good ruler. He had a very good road administration and all.